Hello, this is Dr. Lavanya, consultant gynecologist and obstetrician from Paramita Hospitals. ఈ రోజు మనం మాట్లాడుకునేది డెంగ్యూ ఇన్ ప్రెగ్నెన్సీ. గర్భిణీలకు డెంగ్యూ వస్తే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, వచ్చిన తర్వాత వచ్చే ఫీచర్స్ ఏంటి, రాకుండా ఉండడానికి ఏం చేయొచ్చు, ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాం. డెంగ్యూ అనేది పగలు కుట్టే దోమల వల్ల వచ్చే వ్యాధి. డెంగ్యూ పేషెంట్ దగ్గర నుంచి ఒక దోమ కుట్టి ఇంకొక నార్మల్ గర్భిణీలు ఎవరికైనా కుడితే కనుక ఈ డెంగ్యూ 4 to 7 days లోపల మనకి సింటమ్స్ చూపిస్తుంది. ఎలా మొదలవుతుందంటే ఫీవర్ రావడం, కళ్ళు కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉండడం, వామిటింగ్ ఫీలింగ్స్ ఉండడం, మోషన్స్ రావడం, లేకపోతే బాడీ పెయిన్స్ రావడం, వీలైనంత వరకు ఏ పని చేయాలనుకోకపోవడం, అలసటగా ఉండడం, కొన్నిసార్లు బ్లీడింగ్ కూడా అవ్వచ్చు. దీంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రెగ్నెన్సీలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల వీళ్ళకి వచ్చే సింటమ్స్ కొంచెం సివియర్ గా రావచ్చు. సో అందుకే టెంపరేచర్ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు తడిబట్ట పెట్టడం, ఫీవర్ ఎక్కువ రాకుండా చూసుకోవడం, లేదంటే పారాసిటమాల్ టాబ్లెట్స్ వేసుకోవడం. లో గ్రేడ్ ఫీవర్స్ కి, ఒకవేళ హై గ్రేడ్ ఫీవర్స్ ఉంటే గనక మీ డాక్టర్ ని సంప్రదించాలి. యాంటీబయాటిక్స్ అనేది ఈ డెంగ్యూకి పని చేయదు. సో అందుకే మనం ఏం చేయాలంటే హైడ్రేషన్ ఎక్కువ తీసుకోవాలి, అంటే ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి, అండ్ పోషకాలు ఉండే ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, బ్లాండ్ డైట్ తీసుకోవడం ఇంకా బెటర్. ప్రెగ్నెన్సీలో గర్భిణీలు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ వరకు సివియర్ ఫీవర్స్ రాకూడదు. బేబీ కదలికలు చూసుకుంటూ ఉండాలి. బేబీ కదలికలు ఒక రోజంతా తెలియట్లేదంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వీలైనంత వరకు 5 to 7 days తర్వాత ఒకవేళ ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయో లేదో చూసుకోవడానికి మనం సిబిపి చేసుకోవచ్చు. అన్ని వైరల్ ఫీవర్స్ లాగానే డెంగ్యూలో కూడా మనకి ఫీవర్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. డెంగ్యూ అనేది NS1 యాంటీజెన్ చూసుకోవడం వల్ల మనకి కన్ఫర్మేషన్ ఉంటుంది. దానితో పాటు 5 to 7 days ఫీవర్ వచ్చిన తర్వాత నుంచి మనకి ప్లేట్లెట్స్ కూడా తగ్గడం జరుగుతుంది. అందుకే సిబిపి చేసుకోవడం జరగాలి. సిబిపిలో WBC కౌంట్, హీమోగ్లోబిన్, ప్లేట్లెట్ కౌంట్స్ మనం చూసుకుంటూ ఉంటాం. ఒకవేళ ప్లేట్లెట్ కౌంట్స్ మరీ తక్కువైపోతే కనుక SDPs కూడా ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రత్యేకంగా గర్భిణీల్లో మదర్ నుంచి బేబీకి వచ్చే ప్రసరణ ఇంపార్టెంట్. ఒకవేళ ప్లేట్లెట్స్ తక్కువడం జరిగితే కనుక మాయలో కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బేబీకి గ్రోత్ అనేది తక్కువగా ఉండొచ్చు. అవన్నీ లేట్ ఫీచర్స్. సో ఇలాంటివన్నీ అవ్వకుండా ఉండాలంటే మీరు ప్రివెన్షన్ చేసుకోవడం చాలా బెటర్. ఎలాగంటే మార్నింగ్ ఫ్యాబ్రిక్ రోల్ ఆన్స్ వేసుకోవడం, లేదంటే ఫుల్ క్లోతింగ్స్ వేసుకోవడం, దోమలు నిలువ ఉండే చోట్లు మొత్తం అంతా తీసేయడం, అంటే వాటర్ క్యాన్స్ కానీ ట్యూబ్స్ కానీ దాంట్లో వాటర్ నిలువ ఉండకుండా చూసుకోవాలి. మన పరిసరాలు శుభ్రంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. డెంగ్యూ గనక ఒకవేళ పాలిచ్చే తల్లులకు కనుక వస్తే పాలు ఇవ్వచ్చా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్. పాలు ఇవ్వడం వల్ల బేబీకి ఇంకా తల్లి నుంచి వచ్చే యాంటీబాడీస్ కూడా వస్తాయి కాబట్టి అది చాలా సేఫ్ అండ్ ఇట్ ఈస్ రికమెండెడ్. సో టేక్ కేర్. థ్యాంక్ యూ.